ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అక్కడ 1-2 వాక్యాలు ఇలా రాయబడింది పిల్లరా. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కనబడుచున్న దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించెను అన్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు భక్తుడితో చెప్తున్న మాట, నువ్వు వెళ్ళి నీకేం కనపడుతుంది అంటే, అయ్యా నాకు ఒక పరిశుద్ధ గ్రంథం కనబడుతుంది అని చెప్తే, దాన్ని నువ్వు భక్షించు, దాన్ని నువ్వు తిని ఇశ్రాయేలీల ఎదుటికి వెళ్ళి ప్రకటన చేయి, లేదంటే చెప్పు, తెలియపరచు అని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం, యెహెజ్కేలు గ్రంథంలో. పిల్లరా, ఈ దినం ఈ పూట వాగ్దానంగా ప్రభు దయచేసిన అద్భుత మాట ఏంటని మనం చూస్తే, ఏమండి, ఈ గ్రంథాన్ని నువ్వు తిని నీ ప్రజలైన ఇశ్రాయేలులకి వెళ్ళి ప్రకటించుము అన్నాడు. ఏమని ప్రకటించమంటావు ప్రభువా అంటే, ప్రభు అంటారు, వారికి నా గురించి తెలియజేయి, నేను వారికి మేలు చేయటానికి ఉన్నానని గుర్తెరగడానికి చేయి. రెండోది వచ్చి, వారి నిర్మాణకర్తగా ఉన్నానని, వాళ్ళకి ఆయుస్సు ప్రదాతగా ఉన్నానని నీవు తెలియచేయి అని ప్రభు అయిన దేవుడు ఏమండి యెహెజ్కేలు భక్తునితో చెప్తాడు. అయితే ఈ పూట మనకి మీకు వాగ్దానం ఇచ్చిన మాట ఏంటని మనం చూస్తే, ఏమండి, ఇతరులని కాపాడాలి అన్న ఒక మంచి సుగుణం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. ఆలోచించండి ఒకసారి. ఇతరులకు మేలు చేయాలి అన్న ప్రతి ఒక్కరిలో ఆ మేలు చేయాలి అన్న ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కరిలో ప్రయాణం అవుతుంటుంది. అయితే ఎలా చేయాలో తెలియదు ఎవరికి కూడా. మీరు అనుకోవచ్చు ఆ మాట అనగానే, అదేంటి పాస్టర్ గారు, ఇతరులకు మేలు చేయటం మాకు తెలియదా, ఇతరులకు సహాయం చేయటం మాకు తెలియదా, ఇతరులకు హెల్ప్ చేయటం మాకు తెలియదు అంటారా అని మీరు అనుకోవచ్చు. పిల్లరా, మేలు చేయటం అనేది ఒక విశేషకరంగా ఆలోచిస్తే, భౌతికంగా ఎంత మేలు చేసినా కొంతసేపే అని లోకంలో ఒక చిన్న సామెత కూడా మనకు ఉంది. ఎంతసేపు? కొంతసేపే. మీరు చూడండి, బాగా ఆకలితో ఉన్న వ్యక్తి, భోజనం దొరకని వ్యక్తికి కట్టిక పచ్చడి తయారు చేసి అన్నం పెడితే భోంచేసి ఏమంటాడు తెలుసా, నా ఆకలి తీర్చినందుకు మీకు వందనాలమ్మా అని కృతజ్ఞత చూపిస్తాడు. మీరు గమనించండి, మంచిగా వంటలు వండి ఏమండి బాగా ఆకలి తీరున్న వ్యక్తికి వడ్డిస్తే తిని అంటాడు, ఏదో పర్లేదులేండి అంటాడు, లేదా మొఖస్తుతి కోసం బాగుందండి అంటాడు. మీరు గమనించండి, లేనప్పుడు తిన్న వ్యక్తే సమృద్ధి వచ్చినప్పుడు ఏం బాగోలేదు అనే పరిస్థితులు మనం చూస్తుంటాం అక్కడక్కడ. అయితే రక్షించటం, హెల్ప్ చేయటం, ప్రకటించటం అనేది ఓ ప్రభువునందు నేర్చుకొని చేయగలిగితే భూలోకమందు పరలోకమందు రెండిటికి సరిపడగలిగిన హెల్పింగ్ నువ్వు చేస్తావు అన్నదే దేవుని ఉద్దేశపు మాట. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎట్లా సార్ అంటే, భౌతికంగా 10 రూపాయలు ఇవ్వటం తప్పు కాదు, సహాయం చేయటం. భౌతికంగా వాళ్ళకున్న ఆపద, ఈ త్రోవని వెళితే ఇబ్బంది జరగద్ది, మీరు అట్లా వెళ్ళవద్దు అని చెప్పటం తప్పు కాదు. కానీ శారీరకంగా దాన్ని తప్పించగలవు, కానీ ఆత్మీయంగా తెలియకుండానే నిత్య నరకాగ్నిలో పడిపోతున్న నీ సహోదరులను హెల్ప్ చేసి, లేదా కాపాడి, లేదా సహాయం చేసి వాళ్ళని తప్పించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించి చూడు.
అదే అంటాడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం భక్తుడితో. ఏమంటాడంటే, ఇదిగో యెహెజ్కేలు, నీవు ఈ గ్రంథంలో ఉండే సత్యాన్ని భోంచేసి తిని భక్షించి వెళ్ళి ఇశ్రాయేలుడితో చెప్పు. నా మనిషిగా చెప్పు సుమా, నీవు వాళ్ళలో నుంచి నా కోసం ప్రత్యేకించబడినప్పటికీ కూడా నా మనిషిగా నువ్వు వాళ్ళకి చెప్తే వాళ్ళని తప్పించిన వాడు అవుతావు, రక్షించిన వాడు అవుతావు, కాపాడిన వాడు అవుతావు, వారికి మంచిని హెల్ప్ చేసిన వాడు అవుతావు అనే విషయాలు అక్కడ కనబడతాయి. అయితే మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలను బట్టి భౌతికంగా ఒక సహాయం చేసి వదిలేసి కళ్ళారా చూస్తూ ఏమండి వాళ్ళు చేయి జారు కాలు జారు ఎడైనా పడిపోతుంటే మౌనంగా ఉండగలుగుతామా? వీలైనంత వరకు వారిని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం కదా. మరి మనకు తెలిసిన సత్యం లేదంటే దేవుడు ప్రకటిస్తున్న నానాటి నుంచి పితరుల నాటి నుంచి పూర్వం నుంచి తెలియజేస్తున్న నిత్యత్వపు మార్గం గురించి నిస్పష్టంగా నీ సాక్ష్యం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దేవుని వాక్యాన్ని భక్షించటం ద్వారా ఇతరులకు అద్భుతమైన సహాయం, హెల్పింగ్ చేస్తున్నావు నువ్వు అన్నది, చెయ్యాలన్నది దేవుని ఉద్దేశపు మాట. నీకే దేవుని పరిశుద్ధ మాట అర్థం కాకపోతే ఏమండి, ఏమీ తెలియని అభయం శుభం ఎరగని వారు కదా మన సహోదరులు అన్యజనులు. మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది? చూడండి, సత్యమేం తెలుస్తుంది? ఆలోచించండి. ఈ పూట ఈ వాగ్దానంగా ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ప్రియ సహోదరులారా, నీ మీద నా మీద ఈ వాగ్దానం తెలియజేయాలన్న ఒక అద్భుతమైన భారాన్ని, ప్రేమ కాడిని, సిలువ మ్రాను కాడిని ప్రభు మన మీద నీ మీద ఉంచాడని ఒక్కసారి మనం గుర్తెరిగితే ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆశీర్వాదమో మనం ఇతరులకు చేసే హెల్పింగ్ కదా. ఆలోచించండి. చూడండి, ఆ వాక్యం మరొకసారి చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 3:1 మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడుచున్న దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించాను. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము, దానితో అని నాతో సెలవీయగా అని ఉంటుంది. నాతో సెలవీయగా అద్భుతం కదా. దాంతో కడుపు నింపుకో, దినం చదువు, దినం తెలుసుకో, దినం ప్రకటించు. ఆ మాటే ఇతరులకు మనం చేసే హెల్పింగ్, సహాయం అని దేవుని మాట. మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన ఉన్న సహోదరులారా, ఆల్రెడీ మీరు ఆ పనిలో ఉండొచ్చు, లేదా లేని వారు ఎవరైనా ఉంటే ఏమండి, వారు కూడా తెలుసుకొని వాగ్దానం ద్వారా ధైర్యపరచబడి, బలపరచబడి అంచెలంచెలుగా వీళ్ళు అభివృద్ధి నొందొచ్చు, అనేకులు అభివృద్ధి పరచులాగా ప్రభు కృప మీకు తోడైందిగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. యెహెజ్కేలు భక్తుడి ద్వారా మీరు సెలవిచ్చిన మాట, మీరు భక్షించి ఇతరులకు తెలియజేయండి, మీరు తిని ఆ తీపిని, ఆ రుచిని ప్రకటించండి అని మీరు సెలవిచ్చారు. మరి వింటున్నా, వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలను దర్శించి ప్రభు కృపలో బలపరిచి ఇతరులకు సువార్త తెలియజేసే వారిగా, అలాగే మంచిని హెల్ప్ చేసే వారిగా మీరు కృప చూపి సహాయపరిచి మీ నా మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.